వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట పట్టణంలోని పంచాయతీ కార్యక్రమం వద్ద తహసీల్దార్ జయరావు అధ్యక్షతన రెవెన్యూ సదస్సు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు చక్కటి పరిష్కారం జరుగుతుందని హామీ. శ్యామసుందరాపురంలో వెలసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో పూజలు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. యాకసిరిలోని గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సు. రైతులు భూ సమస్యలను రెవెన్యూ సదస్సు ద్వారా పరిష్కరించుకోవాలని సూచన. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా గ్రామాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని పంచాయతీ కార్యక్రమం వద్ద తహసీల్దార్ జయరావు అధ్యక్షతన రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో మ్యూటేషన్లు, భూ వివాదాలు, భూ ఆక్రమణలు, 22A దుర్వినియోగం, ఫ్రీ హోల్డ్ భూములు తదితర వాటిపై గ్రామస్తుల నుండి అర్జీలు స్వీకరిస్తున్నారని, అర్జీలు స్వీకరించిన వెంటనే రసీదులు ఇస్తారని చెప్పారు. అదే రోజు ఆన్లైన్లో నమోదు చేసి 40 రోజుల వ్యవధిలో విచారణ చేసి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం పార్టీ లోగోలతో జారీ చేసిన భూ హక్కు పత్రాలను సేకరించి కొత్త పట్టాదారులకు పాస్ పుస్తకాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, తహసీల్దార్ జయరావు, డిప్యూటీ తహసీల్దార్ అజ్మతుల్లా ఖాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధులత, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, పలగాటి భాస్కర్ రెడ్డి, పలగాటి జితేంద్ర రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, షేక్ షంషుద్దీన్, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా కానీ తర్వాత సర్వేకి సంబంధించిన సమస్యలు కానీ ఇట్లా రకరకాలైన సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మీరు వెంటనే ఇక్కడ మేము ఏం చేసామంటే అర్జీ కూడా ఒక ఫార్మాట్లో తయారు చేసి మీకు డిస్ప్లే పెట్టడం జరిగింది. గ్రామ ఎఫ్ఎల్ఆర్ కానీ, డైగ్లట్ కానీ, తర్వాత ఆర్ఓఆర్ కానీ, తర్వాత 10 రికార్డ్స్, విలేజ్ రెవెన్యూ రికార్డ్స్ కానీ, అడంగల్ కానీ, గ్రామ పటము అంటే మ్యాప్, గ్రామ పటము మ్యాప్ కానీ, అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి ఆర్ఓఆర్కి సంబంధించినటువంటి రికార్డు కానీ డిస్ప్లే పెట్టి ఉన్నాము. అందులో మీ పేర్లు చూసుకోవచ్చు. ఒకవేళ పొరపాటున పడి ఉంటే కనుక మీరు మా దృష్టికి తీసుకుని వస్తే అర్జీ రూపంలో రాయిపించి దాన్ని ఆ సమస్యని క్లియర్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుకోవడం జరిగింది. సో రికార్డు కూడా డిస్ప్లే పెట్టున్నారు, మీరు చూసుకోవచ్చు. మీ పేర్లు ఏదైనా ఉంటే కనుక, ఏదైనా పొరపాటు ఉన్నా కూడా నోషనల్ ఖాతాలు, ప్రధానంగా నోషనల్ ఖాతాల వల్ల ఏమవుతుందంటే మీకు బ్యాంక్ లోన్ కానీ తర్వాత అట్లాంటివి ఏమో రాకుండా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇట్లాంటి నోషనల్ ఖాతా నెంబర్లు కూడా మీ భూమి మీ హక్కు అనే యొక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు సందేశాన్ని ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ నిరంతరము సమస్యల పరిష్కారం కాకుండా తిరుగుతూ ఇక్కడ పరిష్కారం కాకపోతే మళ్ళా సబ్ కలెక్టర్ ఆఫీస్కి లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు. అక్కడి ప్రజా పరిష్కార వేదికలో ఎక్కువగా అర్జీలు వస్తున్నందువలన మన ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతుల సమస్యలు ఏమున్నాయి, సమస్యలు ఏదన్నా ఉంటే తీసుకొని పరిష్కరించే దిశగానే మేము పయనిస్తాం. ఎందుకంటే అర్జీ తీసుకొని గమనైపోవడం కాదు, దానికి పరిష్కారం చూపాలా. పరిష్కారం చూపకపోతే ఇది పెట్టి కూడా వేస్ట్. ఆ దిశగానే మేము పనిచేస్తామని మీకు తెలియజేస్తున్నాం.
వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే అనేది అవసరం లేదని మన ముఖ్యమంత్రి గారు మొదట చెప్పడం జరిగింది. తర్వాత ఆలోచించి రీసర్వే అనేది ఏ ప్రభుత్వం చేపట్టినా అది మంచి కార్యక్రమము, దాన్ని అభినందించాల్సిన విషయమే. కానీ వాళ్ళు చేసిన తప్పిదాన్ని సవరించి మళ్ళీ రీసర్వే చేయాలి అని మన ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు వాళ్ళు తప్పిదాలు? పట్టాదారు పాసు పుస్తకం మీద అప్పటి ముఖ్యమంత్రి ఫోటో, ఇది రైతుకు సంబంధించిన భూమికి సంబంధించిన బుక్కు కాబట్టి ఆయన ఫోటో ఉండడానికి లేదు, రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తాం, గతంలో ఇచ్చిన పాసు పుస్తకాలను రద్దుపరుస్తున్నాం అని ప్రకటించడం జరిగింది. అలాగే రాళ్ల మీద జగనన్న భూరక్ష మరియు భూ హక్కు పథకం అని దానికి పేరు పెట్టారు. ఉత్తమ నెల్లూరు ఒకటి, లక్ష్మక కండిగ ఒకటి. ప్రజల కన్నా అధికారులు నాయకులు ఎక్కువ ఉన్నారు. ప్రతి ఊర్లో గ్రామంలో ఈరోజు పట్టాలు ఇష్యూ అని చెప్పుంటే వచ్చుంటారు. సమస్యల పరిష్కారం గురించి చెప్తే నిరాశ చెంది ఉన్నారు. ఏం చెప్పినా ఆఫీసుకు పోతే పనులు జరగటం లేదు, ఎందుకు పోవడం అని చెప్పేసి ప్రజల్లో ఒక నిరాశలో ఉన్నారు. దానికి మళ్ళీ మనం అధికారులు వెంటనే మళ్ళీ ఒకసారి ఈ కోర్టులో ఎంఆర్ఓ గారు ఒకసారి అందరికీ ప్రతి ఊర్లో ఒక దండోరా మాదిరి వేయించి ఆ ఊర్లో ఇప్పుడు మనం ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టుంటే బాగుంది సార్ ఈ సభని. అప్పుడు ప్రజలకి నమ్మకం కలుగుతుంది. ఇది రెవెన్యూ కార్యక్రమం కాబట్టి ఇది వాళ్ళకి సరిగ్గా అవగాహన కాలేదు. ఇంకొకసారి ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఎంఆర్ఓ గారు ఈ కార్యక్రమం మళ్ళీ పెడితే బాగుండు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకి ఊరికి సరిగ్గా తెలియలేదు, లేకపోతే ఈరోజు చాలామంది వచ్చుంటారు. ముఖ్యంగా వాటిలో దాదాపు 1000 మంది ఇళ్ల స్థలాలు లేక చాలామంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి ల్యాండ్ అక్విజిషన్ ప్రభుత్వం తరపున ల్యాండ్ కొనుగోలు చేసి వారికి దాదాపు ఒక 20 ఎకరాలు గాన ప్రభుత్వంకి మీరు ఎంఆర్ఓ గారు రికమెండ్ చేస్తే, ఎమ్మెల్యే గారు కూడా చెప్తాం చేస్తే, ముందు 1000 మంది చాలామంది ఒకే ఇంట్లో 5-6 మంది కుటుంబాలు ఉన్నాయి. వాటి పరిష్కారం, మేజర్ పరిష్కారం కోట గ్రామంలో అది ఒకటి ఉంది. తర్వాత పంట కాలువ సమస్య అంతా అక్విజిషన్లో ఉంది. ఆ కాలువలోకి నీళ్లు నుంచి కాలువలకు పోవటం లేదు, బ్లాక్ అయిపోయి గ్రామంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కలంతా ఆక్యుపేషన్లు ఉన్నాయి, అవి కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఎంఆర్ఓ గారికి పంచాయతీ ఆఫీసులకు చెప్తున్నాను. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి అతిరూపంగా ఎంఆర్ఓ గారికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఉన్నారు, అధికారులు అనధికారులు అందరూ మాట్లాడాల్సి ఉంది. వీటన్నిటికీ ఎంఆర్ఓ గారు నేను అర్జీరూపంగా ఇచ్చాను, వాటిని ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిన కోరుకుంటూ ఈ అవకాశం నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు రాష్ట్ర రైతు కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే గౌరవ ఎంపీటీసీలు దారా సురేష్, షంషుద్దీన్, ముబీన్ బాషా గారికి, విచ్చేసిన ఇతర నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 6వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు దాదాపు 32 రోజుల పాటు ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు పేరుతో పూర్తి రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ గ్రామ సమస్యలు ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇదే విధంగా ఉంటుంది. గతంలో ఏదైతే ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా గ్రీవెన్స్ డే కానివ్వండి, ప్రజల వద్దకు పాలన కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా ఒక విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళి ఈ సమస్యలని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు ప్రతి గ్రామంలో కూడా ప్రతి రైతులు కూడా వేల రూపాయలు లక్షల రూపాయలు కాజేసుకొని కోర్టుల చుట్టూ తిరిగి ఈ భూ సమస్యలు పరిష్కరించకపోగా వీటి కోసం లక్షలు దారబోసి ఆయన బతికినంత కాలం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ సర్వసాధారణంగా మనకు గ్రామాల్లో కనిపించే సమస్యలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రీసర్వే పేరుతో స్టార్ట్ చేసిన ఉద్దేశం మంచిదే. ఇప్పుడు గౌరవ ఎంఆర్ఓ గారు చెప్పినట్టు రీసర్వే పేరుతో ఏది కూడా ఒక మంచి కాన్సెప్ట్తో ప్రారంభిస్తారు. దాన్ని కొంతమంది దుర్మార్గులు నాయకులు దాన్ని యూటిలైజ్ చేసుకొని అసైన్ ల్యాండ్స్ కూడా తమ పేరుతో పట్టాలు పొంది, అదేవిధంగా గత ప్రభుత్వంలో సాధారణంగా మన తాత ముత్తాతల నుంచి మనకు సంక్రమించిన ఆస్తి భూమి ఇవన్నీ కూడా మంది, మన తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి మంది. కానీ మన గత ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ప్రతి పాస్బుక్ మీద రాజముద్రని చెరిపేసి తన ఫోటో వేసుకున్నారు, ఏదో తన సొంత భూమి మనకి ఇచ్చినట్టుగా. అదేవిధంగా మన పంట పొలాల్లో హద్దురాళ్ళ పైన కూడా ఆయన బొమ్మల్ని వేసుకొని అధికారం చెలాయించారు. ఇది పూర్తిగా అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని శ్యామసుందరాపురంలో చల్లకాలువ నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ నిర్వాహకులు గూడపాకల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ మంగళవారం నెల్లూరుకు చెందిన సండి వెంకట దిలీప్ కుమార్, శాలిని దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తుల కోసం ప్రతి మంగళవారం ఆలయంలో నిర్వహించే ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారని, దాతల దాతృత్వాన్ని మరువలేనివని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తులు అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం దాతలకు వేద మంత్రాలతో ఆశీర్వదిస్తూ శాలువాతో పూలమాలలతో ఆలయ సత్కారాలను అందించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరి బాబురావు, పున్నగ సాయి, నందమోహన్, బాలు, పోలేంద్ర మరియు రాము, వెంకటేశ్వర్లు, చిరంజీవి, రామ్మూర్తి, బాలాజీ, శరవణ్, కృష్ణ, కోటయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కోట పట్టణం సువర్ణముఖి నది ఒడ్డున ఉన్నటువంటి శ్యామసుందరాపురం గ్రామంలో వెలసినటువంటి అంకమ్మ తల్లి
ఇక్కడ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో గూడపాట్ల సుబ్బారావు గారు దాతృత్వంలో చంద్రప్రసాద్ నాయుడు గారు తోడుతో ఇక్కడ అంకమ్మ తల్లి దేవాలయం నిర్మింప చేయడం జరిగింది. అయితే ఎంతమందికో ఇక్కడ లీలలు జరుగుతూ ఎంతోమంది అమ్మకు భక్తులే ఇక్కడికి ప్రతి మంగళవారం కావచ్చు, ప్రతి శుక్రవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, వందల మంది భక్తులు వచ్చి అమ్మని దర్శించుకుంటున్నారు, వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ప్రతి మంగళవారం ఇక్కడ దాతృత్వంతో అన్నప్రసాద వినియోగం జరుగుతుంది. ఈనాటి దాతలు నెల్లూరు వాస్తవ్యులు వెంకట దిలీప్ కుమార్ గారు, శాలిని గారు, వాళ్ళ యొక్క దాతృత్వంతో ఈరోజు అన్నప్రసాదం కార్యక్రమం జరిగింది. కావున అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమంలో సుబ్బయ్య శాస్త్రి గారు, రాఘవాచారి గారు వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఈ భోజన కార్యక్రమం జరిగింది. వచ్చిన భక్తులకి కూడా వారు ఆశీర్వాదం అందజేశారు. ఇట్లా అనేక మంది వచ్చి మంగళవారం రోజున వాళ్ళ దాతృత్వంతో ముందుకొచ్చి అమ్మవారి దగ్గర భోజన సదుపాయాలు చేయాల్సిందిగా హృదయపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తున్నాం. ఎందువల్లనంటే ఎంత డబ్బున్నా, ఎన్ని బంగళాలున్నా, ఏమి చేసినా తృప్తి ఉండదు. ఆకలి ఉన్నవాడికి అంత అన్నం పెడితే అంతకన్నా పుణ్యం ఈ ప్రపంచం ఏమి దొరకదు మనశ్శాంతికి. అందువల్ల ప్రతి ఒక్క ఇంటి వాడు దాతలై ముందుకొచ్చి ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తూ, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మన సంపాదనలో దేవుడిచ్చింది ఎంత, ఇదంతా కూడా మొత్తం అంతా దేవుడిచ్చిన, మానవుడు సంపాదించినవి ఏం లేదు, దాచిపెట్టిందే మానవుడు సంపాదించింది. అంతేగాని దేవుడిచ్చింది ఎప్పుడు కూడా, ఇప్పుడు మనం పీల్చే గాలి ఉంది, తాగే నీరు ఉంది, ఏ కంపెనీ ఎక్కడ తయారవుంది ఎవరికీ తెలియదు. అందువల్ల మన సంపాదనలో మనకి దేవుడిచ్చింది ఏం చేస్తున్నారు వీళ్ళు అని ఆయన పైన సీసీ కెమెరా అది ఏం చేస్తున్నారని చెప్పి గమనిస్తూ ఉంటాడు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి అవకాశాలు రావడం ఒక అదృష్టం. అందరూ కూడా ముందుకు వచ్చి అన్నప్రసాదం ఎక్కడ దొరుకుతున్నా సరే చేతిని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఏకసిరిలోని గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిట్టమూరు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్నారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మంచి సదుద్దేశంతో భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు మీ భూమి హక్కు మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. చిట్టమూరు తహసీల్దార్ ఐఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, యాకసిరి రెవెన్యూ పరిధిలోని రైతుల భూ సమస్యలను రెవెన్యూ సదస్సు ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. అడంగల్ 1B రికార్డుల్లో తప్పులు, సర్వే కొలతలకు సంబంధించి రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఐటీడీపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, పెల్లేటి సుబ్రహ్మణ్యం నాయుడు, శిఖామణి, డిటి నిరంజన్ బాబు, మండల సర్వేయర్ వెంకటేష్, ఏవో సురేంద్ర ప్రసాద్ మరియు విఆర్ఓ సునయన, సెక్రటరీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో రెవెన్యూ అవకతవకలు జరిగే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో బయటపడటంతో ఇది ఒక ఊరి సమస్య కాదు, ఇది ఒక గ్రామ సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్త సమస్యని ఒక ఉద్దేశమైనటువంటి కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం. ఆ రెవెన్యూ సదస్సులో అనేక రకమైనటువంటి భూ సమస్యలు బయటకు వస్తున్నాయి. వీటన్నిటి కూడా అధికారుల సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఇవన్నీ పూర్తి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. నెల్లూరు విజయవాడ జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా పడింది. ఒంగోలు సమీపంలో ఈ ఉదయం దట్టంగా ఏర్పడిన పొగమంచు కారణంగా కంటైనర్ బోల్తా పడింది. కంటైనర్ ముందు భాగం డివైడర్ పైనే నిలిచిపోగా కంటైనర్ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ప్రమాదానికి గురైన కంటైనర్ చెన్నై నుండి రాజస్థాన్ వెళ్తున్నట్లు డ్రైవర్ తెలిపారు. సరే కానీ మనకి పని అలా చెప్పరా టిఫిన్ చేస్తున్నారు ఎక్కడ కొట్టాను బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కోట పట్టణంలోని పంచాయతీ కార్యక్రమం వద్ద తహసీల్దార్ జయరావు అధ్యక్షతన రెవెన్యూ సదస్సు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు చక్కటి పరిష్కారం జరుగుతుందని హామీ. శ్యామసుందరాపురంలో వెలసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో పూజలు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. యాకసిరిలోని గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సు. రైతులు భూ సమస్యలను రెవెన్యూ సదస్సు ద్వారా పరిష్కరించుకోవాలని సూచన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.